అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచూటిలో లక్ష్మీపురంలో ఉన్నాము. ఈమె దూదాకలపల్లె ఈమెకి ఏదో కొడుకులు మోసం చేసి రూమ్ రాయించుకొని ఉండే డబ్బులు వడ్డీకి ఇచ్చుకొని ఉంటే బాండ్లు తీసుకుపోయి వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. నన్ను ఇప్పుడు రోడ్న వదిలేసినారు. నా పరిస్థితి ఏంటి? ఇంటి పక్కన వాళ్ళకు కూడా అన్నము కూర తెచ్చుకొని తిని రూమ్లో ఉంటున్నాను. ఇక్కడ కూడా వాళ్ళు ఉండనీయటం లేదు అని ఆమె మొరబోతున్నది. మన సుమన్ టీవీని సేకరించింది. మనం ఇక్కడికి వచ్చాము. మనం ఇప్పుడు ఆ సుబ్బమ్మని అడిగి తెలుసుకోబోతున్నాము. అమ్మ, మీది ఏ ఊరు? ఏం జరిగింది అమ్మా? నన్ను నమ్మించి తొడకపోయి గొంతుకా వేసుకుని వచ్చినాడు. ఆ వాటికి గుడ్డలో తీసి బయట చేసినాడు. మళ్ళీ ఇంకా బంగారు ఉంటుందని ముసలి ఏ తల్లికి ఏరే వచ్చేసి అతికించుకున్నాడు. మళ్ళీ ఆ వాటికి చేసిన నన్ను నమ్మించి ఏం కాదులే వీళ్ళు కానీ అని చెప్పి నమ్మించి కూతురు వాడు ఇద్దరు రాయించుకుంటారు. నాకు తెలియదు సార్, ఏంది సార్ ఇదంటే బా కుదరకండి కనుక మళ్ళీ ఇంటికి పోయి నువ్వు అమ్ముకొని తినొచ్చున్న బాని కూడా చెప్పాడు. అందుకే వేసిన సార్ నీకు గుర్తు కూతురు చెప్పింటే వేసిన. ఎంతమంది నీకు బిడ్డలు? నాకు 4 కొడుకులు 2 కూతుళ్ళు. ఒక కొడుకు యాక్సిడెంట్ వేసి చచ్చిపోయినాడు, చిన్న కొడుకు. 3 కొడుకులు ఉన్నారు, 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద కూతురు రాలా, కొడుకులు ఎవరు రాలా. అడిగితే ఎవరు రాదంటే దేవుడు రాకండి వాళ్ళు వేయాలి కూతురు చిన్న కూతురు. మీకు ఇల్లు కూడా లేకుండా చేసినారని చెప్పారు కదా, ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు? మీకు పెద్ద ఆయన ఉన్నాడా? నీకు లేడు, చచ్చిపోయి కూడా చాలా ఏళ్ళు లేపాయి. చనిపోయినాడా? ఎన్నేళ్ళైంది చనిపోయి? చాలా ఏళ్ళు లేపాయి. సరే, ఈ ఇల్లు రాయిపించుకునింది ఎవరు? ఏం పేరు ఆ అబ్బాయి పేరు? మస్తాన్ బావా. నా పేరు మస్తాన్ బావా. నమ్మించి రాయించుకున్నాడమ్మా. నేను ఇక్కడ ఉంటే గడక గుర్తు ఇక్కడ ఉంటే ఏం కదిలే వేయలేదు నా కూతురు వేసినమ్మా. నాకు తెలుసు తల్లి. ఇప్పుడు ఏంది నీ జీవనాధారం? ఏమి లేదు. ఆ పింఛని వస్తాడు, అది కూడా తీసుకున్నాడు. ఆధార్ కార్డు కూడా తీసుకున్నాడు. ఎంత వస్తుంది పింఛని నీకు? 4000. ఆ 4000తోనే బ్రతుకుతున్నావా? ఇప్పుడు ఏ కూతుళ్ళు గాని ఏ కొడుకులు గాని రారా నిన్ను చూసుకోవడానికి? ఎవరు రారు, ఎవరే కట్టారు. ఇప్పుడు ఏం కావాలా నీకు? ఏం న్యాయం కావాలి? నాకు న్యాయం, నా ఇల్లు నాకు కావాలి తల్లి. 1,30,000 గుడ్డు కావాలా. గుడ్డు నాకు కావాలి తల్లి. 1,30,000 ఇచ్చినావు, ఏదో వారికి రాయించేసినావు, మోసం చేసి రాయించుకున్నాడు. అమ్మా పెద్దమ్మా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు? ఏమేమి ఆఫీసులు తిరిగినావు? ఆ ఆఫీసుల పేరు తెలుసు. బాసా పెట్ట 2 ఆఫీసులు, ఈ రాయచీట్లో 2 ఆఫీసులు తిరిగినా. నీతో పాటు చెప్పినాడు అయ్యప్ప యశ్విన్ ఎవరు ఎస్ఐయో ఆడు వాడు మిషన్ ఇట్లా అగసాట పడతాడవరా, నీకు తండలు పడతాయి, ఇప్పుడే కొడతాను ఏమన్నా లేచి అన్నాడు. రాసిస్తా సార్ అన్నాడు. మనం బయటికి పోయి ఇచ్చి 5 లక్షలు ఇచ్చే రాసిస్తాను అన్నాడు. ఆ వాటికి మేము దావట్టుకుని వచ్చినావు అమ్మా. ఎవరు 5 లక్షలు ఇస్తే రాసిస్తా? వాడే బతాను బావాడే, వాడు అన్నాడు ఆ మాట. నువ్వు 5 లక్షలు ఇవ్వాలంటనా రాసి ఇచ్చిన దానికి? నేను 5 లక్షలు ఇచ్చే రాసి. ఇప్పుడు నీ రూమే తీసుకొని నీ డబ్బులే తీసుకొని మళ్ళీ నీ 5 లక్షలు ఇస్తే రిటర్న్ నువ్వు అప్పుడు మళ్ళీ రిటర్న్ రాసిస్తానన్నాడా? ఆ మాట చెప్పినాడు. నువ్వేం చెప్పినావు దానికి? నేనేం చెప్పలా, దాపట్టుకుని వచ్చినావు. ఊరంతా అనుకో తిను, మా ఇల్లు నువ్వు చచ్చిపోతే ఇల్లు నేను తీసుకుంటా అన్నాడు. బా ఎవరినైనా మాట్లాడు బాబా ఆయన, నేను ఇల్లు తీసుకుంటానన్నాడు. నువ్వు చచ్చిపోతే ఇల్లు తీసుకుంటా? ఆల్రెడీగా నువ్వు రాయించేసి మరి ఇప్పుడు పెట్టమని పెట్టమన్నారు. అది కోసం మేము పెట్టమో, ఊరు తడుకొని తిను, ఆ ఇంట్లో ఉండు, చచ్చిపోయినప్పుడు మాకు అయితే అన్నాడు. ఆ మాట అన్నాడు మా కొడుకు. కూతుర్లు ఏం చెప్తాండ్రు? కూతుర్లు ఏం చెప్పాలా, రానేలే. మిగతా కొడుకులు ఏం చెప్తాండ్రు? వాళ్ళు ఏం చెప్పాలా. ఎందుకు రాసి ఇచ్చినావు అని మిగతా కూతుర్లు మిగతా కొడుకులు అడగలేదా నిన్ను? అడిగినా నాకు తెలియదు నాయన. ఆ మాట ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏమంటాడు, నువ్వేమన్నా చేసుకోపో, మేము రాసి అంటాడు. ఇప్పుడు ఏం కావాలా నీకు? ఇప్పుడు నీ పరిస్థితి ఏమి? నా పరిస్థితి నాకు గూడు కావాలమ్మా, నా ఇల్లు కావాలి.
వాళ్ళు మోసం చేసి రాయించుకుంటే నీకు ఇల్లు ఎట్టు వస్తుంది? ముందు లేదా నీకు తెలియమ్మా? తెలియలేకనే వేసినా చెప్తాను కదా బా ఏం కాదులేదు. నువ్వు ఎవరైనా దగ్గర ఒక సంతకాలు పెట్టేటప్పుడు ఏంది ఈడ సంతకం పెట్టించుకుంటానవే, దేనికి సంతకం పెట్టించుకుంటానవు అని అడగలేదా? అడిగిన ఆ ఎప్పుడు అడిగితే ఏం చెప్పాడంటే ఏం కాదులేమ్మా, నీకు వాళ్ళ రైలుకే కుదరకంటే కనుక నీళ్ళమ్మగా నీదే, నీ కుదరకంటే నీ కాగితం ఎత్తుకొని అమ్ముకొని తినచ్చు బాగాడు. ఎవరికన్నా పేపర్ అన్నా ఇచ్చి చదివించుకొని కదా నువ్వు సంతకం పెట్టాలి. ఇలా ఏమైనా నీలాడు ముందు కాగితాలు కూడా ఇలా ఉండరా పక్కన వాళ్ళ దగ్గర చదివించుకొని ఆ తర్వాత కావాలంటే నేను సంతకం పెడతాలే అని అనింటచ్చు కదా నువ్వు. ఏం కాదులేదా వా నువ్వు నమ్మించి మోసం చేసినాడు నమ్మించి మోసం చేసినాడు తల్లి. నువ్వు చదువుకున్నావా? తల్లి ఏం తగ్గదా మాట్లాడుకుంటాం. చదువుకోలేదా? ఇది అండి ఆ పరిస్థితి. ఎవరన్నా అధికారులు కానివ్వండి, గవర్నమెంట్ తరపు నుంచి కానివ్వండి, ఏ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోయేసి ఈమె ఒక కొడుకు ఒక కూతురు మోసం చేసి తీసుకెళ్లి ఈమెతో సంతకాలు పెట్టించుకున్నారంట. ఈమెకు చదువు కూడా రాదు. ఇప్పుడు ఈ ఉన్న ఇల్లు తీసేసుకున్నారంట. ఈమె పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో భోజనం వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర భోజనం తెచ్చుకొని తిని ఇదే రూమ్ లో ఉంటున్నది. ఈ రూమ్ లో కూడా ఉండగాకు వెళ్ళిపో బయటికి అంటున్నారంట. ఈమె కొంచెం మొండికి కూర్చొని ఈ రూమ్ లోనే ఉంది. కాకపోతే ఈ రూమ్ లో నన్ను ఉండటం లేదు, నాకు ఇల్లు కావాలా అని అంటున్నది. ఈమెకు అధికారులు పట్టించుకొని ఈమెకు కొంచెం సాయం చేయండి పెద్ద ఆమెకి. కాకపోతే దాతలు కూడా ఎవరన్నా వచ్చి ఇలాంటి అమ్మకి ఏదన్నా సాయం చేస్తే మీకు తోచిన కాడికి ఈ పెద్ద ఆమెకి సాయం చేయండి. ఆయన నాకు సాయం చేయండి తండ్రి, మీరేదో ఎవరు నాకు దిక్కులేదు తండ్రి, నేను దిక్కులేదు దాన్ని అయిపోయినాడు. నాకు బాగా సాయం చేయండి తండ్రి, ఎవరన్నా మీరు. నాకు గొప్పలు ఎక్కడ గోళ్ళు ఎక్కడ కూడా చేసినాడు అనుకుంటూ పోయినాదే. నీకు మోసం చేసింది ఎవరమ్మా? వాళ్ళ పేర్లేంటి? నా కూతురు. నీ కూతురు పేరు ఏం పేరు? అమీనబి. అమీనబి. నా మనవని పేరు బస్తాని బావా. నా ఇంకో కొడుకు పేరు కాదరభాష. వాళ్ళు నన్ను మోసం చేశారు పడపోయి. ఈ ముగ్గురు మోసం చేసినారు. మోసం చేశారు. ఏది ఇదంటే ఏది లేదు పెట్టు నీకేమి అన్నారు మా మాట. ఈమె వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో అర్జీ ఇచ్చింది, ఎస్పీ దగ్గరికి పోయి ఒక అర్జీ ఇచ్చింది, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చింది. ఆఫీస్ లో వచ్చి ఒక్కసారి రాస్తాము మేము, మళ్ళీ రాయము, నువ్వు వెళ్ళిపోమ్మానని ఈమెకు చెప్పడం జరిగింది. ఈమె పరిస్థితి అయితే ఆర్థికంగా అయితే చాలా పరిస్థితి ఉంది. కనీసం ఈమె ఏంది బట్టలు కూడా సరిగా లేని పరిస్థితి, ఈమెకి సరిగా తినడానికి కూడా లేదు. ఇక్కడ చూస్తే ఏమి తినడానికి కూడా ఇంట్లో ఏమి లేవు, కనీసం వండుకోవడానికి కూడా ఏం సామాన్లు కూడా ఏమి దగ్గర ఏం లేవు, బియ్యం అంటూ బ్యాల్ అంటూ కూడా ఏం లేవు. ఎవరో ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు ఇంత అన్నం తెచ్చి పెడతా అంటే ఆమె తిని ఉంటున్నది. ఏడుస్తుంది పాపము పెద్దాయమ. ఇలాంటి పెద్దాయమకు ఈమెకు సాయం చేయండి ఎవరైనా సరే. అధికారులు పట్టించుకొని ఏమను మారుమూలలో ఇక్కడ చిన్న రూమ్ లో ఉంటున్నది. ఈ చిన్న రూమ్ కూడా కొడుకు కూతురు లేకుండా చేశారు. నేను ఆడికి పోవాలమ్మా, బయటికి పోండి అని అంటున్నారు. ఇంకా నేను ఆడికి పోవాలా, ఏడ పండుకోవాలా, ఏడ తినాలా అని అంటున్నది. ఇలాంటి ఆమెకి సాయం చేయండి. తల్లి పెంచి పెద్ద చేసి కానీ ఈరోజు బిడ్డలే బయట రోడ్డున పడేస్తా ఉంటే ఇలాంటి తల్లి ఎక్కడికి పోతుందండి? బిడ్డలైనా కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఈరోజు ఇది కావాలంటే వాళ్ళు ఆ టైంలో ఎంత కష్టపడి బిడ్డల కోసమే కదా ఇది కట్టి పెట్టింది. ఈమె చచ్చినంత వరకు ఈమె పేరుతోనే ఉండనివ్వండి. ఈమె చచ్చిపోతే మళ్ళీ కావాలంటే ఈమె దగ్గర ఏముందో అది మీరు ఎంతమంది పిల్లలు ఉండారో అందరూ పంచుకోండి సమానంగా. ఇప్పుడు మీరు కాసింత ఆమెకు ఫుడ్ పెట్టలేకపోతే ఏం బిడ్డలండి మీరు, ఏం కూతుళ్ళండి మీరు? ఇలాంటి తల్లుళ్ళు పట్టించుకోండి. మామూలుగా మా ఇంట డోళ్ళము మనసు కరిగిపోతుంది ఇలాంటి తల్లుళ్ళు చూసి. ఎందుకంటే పిల్లలు మీరు ఇలా తయారయ్యారు. అమ్మను ఆ తల్లిదండ్రులు చూసుకోకపోతే ఏం బిడ్డలండి మీరు? తల్లిని తండ్రిని బాగా చూసుకోవాలా. కాకపోతే ఈమెకు భర్త కూడా లేడు అని చెప్తా ఉంది. నా బిడ్డలే నాకు మోసం చేసినారు అంటుంది. ఈ పరిస్థితి ఏందండి? ఒకసారి ముఖం చూడండి ఎలా ఉందో, ఎంత బాధపడుతుంది. నా కన్న బిడ్డలే నాకు మోసం చేసినారు అని చెప్పి. ఇలాంటి ఆమెను బాధ పెట్టగాకండి. ఈమె బ్రతుకున్న నాళ్ళు బాగా చూసుకోండి. ఆ తర్వాత కావాలంటే మీకు ఆస్తులు కావాలనే అంతస్తులు కావాలనే పంచుకోండి.
నమస్తే అయ్యా. నమస్తే మీ పేరు? నా పేరు మాన్సవమ్మ. అయ్యా, ఈమెకి ఏదో అన్యాయం జరిగింది అని చెప్తున్నది. మనమడు ఈమె కొడుకు కూతురు ఏదో మోసం చేసి నా రూమ్ రాయించుకున్నారు. నా దగ్గర వేరే వాళ్ళ కొడ్డీలకి ఇచ్చుకుంటే డబ్బులు మొత్తం బాండ్ ఇచ్చి డబ్బులు తీసుకురాపు అని పంపిస్తే డబ్బులంతా తీసుకున్నారని చెప్తోంది. ఇది నిజమేనా? మీరు ఇంటి పక్క వల్ల? ఇది పచ్చి నిజం మేడం. మేము ఇంటి పక్క వాళ్ళమే. ఏం జరిగింది? చిన్న కూతురు చిన్న కొడుకు ఆయన తొడకపోయి నమ్మించి నిన్ను సాగుతాము సంతరించామని చెప్పి ఎవరికి తెలియకుండా ఇద్దరు తొడుకొని పోయి రిజిస్టర్ ఆఫీస్ కాడిగా అది వీలునామా అని చెప్పి పక్కా రిజిస్టర్ చేయించుకున్నాడు మేడం. ఆయనకి తెలియదు, ఏం తెలీదు. చేయించుకున్నారు. మళ్ళా డబ్బు 1,30,000 వేరే వాళ్ళు ఇచ్చింది. ఆ బాండ్ ఇప్పించుకున్నారు. ఆ లెక్క రాబట్టుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు. ఈ రూమ్ రాయించుకున్నారు. తొడకపోయి మొనాలు పెట్టుకున్నారు. మళ్ళా తరిమేసినారు. ఆడ నుంచి వచ్చి అందరి మీద కుయ్యమోదు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, నాకు ఇల్లు లేకుండా పోయి నాకు చేత డబ్బు లేకుండా పోయింది, అంతా తీసుకున్నారు, నన్ను తరిమేసినారు, నాకు న్యాయం చేయండి అని ఒకటే గొడవ పెడతాను రోజు. ఇది జరిగింది ఇది. కానీ ఆయనకి ఏదో నా న్యాయం అధికారులు ఎవరైనా కానీ న్యాయం ఆయన సొమ్ము ఆయనకి ఇప్పించే చాలు, అంతే. ఉండేదానికి ఇల్లు లేకపోయా, తినేదానికి తిండి లేకపోయా, ఇంకేం పరిస్థితి ఆయన పరిస్థితి. ఆయనకు బాగలే, ఆయనకు వేది శర్మవేది కూడా. పేరు అమీనాబీనా? అమ్మ, మీరు ఇంటి పక్క వల్ల? ఇంటి పక్క వాళ్ళము. అమ్మ, ఈమెకి ఏదో అన్యాయం జరిగింది అంటున్నారు. ఏమన్యాయం జరిగింది ఈమెకి? ఆమెకు వాళ్ళ మనవాడు మోసం చేసుకొని ఇల్లు రాపించుకున్నాడు. అంతే ఆమె ఏడుస్తుంది మేడం. రోజు మన ఇంటికాడికి వస్తుంది. మేము ఆమె కొడలనే నేనేమే అంటే ఆమె రోజు నా దగ్గరికి వచ్చేది, ఏడ్చేది, చెప్పమనేది. నేనేమని ఏం చెప్పాలమ్మా అంటే ఏదో ఒకటి చెప్పు అని అంటుంది. వాళ్ళకి రాయిచ్చేసి నేను పెట్టాలని పెట్టాను నేను, అంతే కదా మేడం. ఆడికి నేను చూస్తానే ఉండా, పెడతానే ఉండా, చేస్తానే ఉన్నా. ఆమెనేమో నేనేమో వెనక్కి పోమ్మని అన్నాడ. మళ్ళా దాన్ని మాసం చేసుకొని వాళ్ళు చేసుకొని ఆమె తెలియకుండా పిలుచుకొని పోయి మాకు తెలియకుండానే ఆడికి రాపించుకొని ఆ పని చేసుకొని వచ్చినారు మేడం. ఏమన్నా ఉంటే న్యాయం చేయండి ఆమెకు. ఆమెకు ఎవరు ఫుడ్ ఎవరు పెడతాను? ఇప్పుడు ఎప్పుడో నాడు మా ఇంటికాడికి వస్తుంది, ఇలాంటి ఆడన్నా తెచ్చుకుంటుంది, చేసుకుంటుంది, తింటుంది మేడం. ఇప్పుడు ఎవరు పెట్టాలా మేము. అంత ముందు పెడతాన్నా, ఇప్పుడు ఎవరు పెట్టాలా మేము. వాళ్ళకి రాయి చేసి వాళ్ళ దగ్గర పోయింది కాబట్టి మేము ఎవరికి పెట్టాలా. ఆమెకు బాగలేక నేను చూపించా, హాస్పిటల్లో ఉన్నా, అన్ని చూస్తాను నేనే. మరి రానైనా అంటే చూస్తే హాస్పిటల్ ఉంటే ఆ పక్క రాలేమడు. కాకుండా చూడకుండా ఉంటే ఇంకో మా అద్దె కొడుకు నేను ఇద్దరం పోయి చూపించుకొని ఆమె ఇంటికి దొడుకొని వచ్చినామా. ఇంటికి దొడకొస్తానే మళ్ళీ పిలిచిపోయింది. వాళ్ళు పిలిచిపోయి ఆ పని చేస్తున్నాడు.